హాయ్ అండి, మజ్జిగ పులుసు తయారు చేస్తున్నానండి ఇవాళ. ముందుగా పెరుగుని ఉండలు లేకుండా చిక్కగా మజ్జిగలా తయారు చేసుకోవాలండి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. మజ్జిగకి జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం కచ్చాబచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మజ్జిగలో ఒక 10-15 మెంతులు వేసుకోవాలండి, చలవ చేస్తుంది. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగవసరం లేదండి, అవి పచ్చి పచ్చిగా ఉంటేనే మజ్జిగ పులుసులో బాగుంటాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది బాగా చల్లారాక ముందుగా చిలికి పెట్టుకుని మజ్జిగలో వేసుకోవాలి. ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగా, నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని 1 గంట తర్వాత తింటే అన్నీ బాగా పడతాయండి. మజ్జిగకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.